ఒకానొకప్పుడు చంద్రగిరి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని వద్ద ఒక కుక్క, గాడిద ఉండేవి. వాటికి పుల్లయ్య సరైన ఆహారం పెట్టేవాడు కాదు. తమని పుల్లయ్య సరిగ్గా చూసుకోవట్లేదని కుక్క, గాడిద అతడి మీద కోపంగా ఉండేవి. ఓసారి పుల్లయ్య నిద్రపోతుండగా గుట్టు చప్పుడు కాకుండా ఒక దొంగ ఇంట్లోకి దూరతాడు. దొంగను కుక్క, గాడిద కూడా చూస్తాయి. దొంగను చూసి కూడా అరవకుండా ఉన్నావేంటి అని అడుగుతుంది గాడిద. అప్పుడు కుక్క, మన యజమాని మనల్ని సరిగ్గా చూసుకుంటున్నాడా? నేను మాత్రం ఇంటికి కాపలా ఎందుకు కాయాలి అని అంటుంది. దొంగ తన చేతికి దొరికిన విలువైన వస్తువులు తీసుకొని పారిపోతాడు. తెల్లారి నిద్రలేచిన పుల్లయ్యకు ఇంట్లో దొంగతనం జరిగిందని అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా కూడా కుక్క అరిచి తమను లేపలేదన్న కోపంతో కుక్కను, గాడిదను రెండింటినీ చితకబాదుతాడు పుల్లయ్య. కుక్క చేసిన పని వల్ల అనవసరంగా తను కూడా దెబ్బలు తిన్నానని బాధపడుతుంది గాడిద. ఇలా కొద్ది కాలం గడిచాక పుల్లయ్య ఇంటికి మళ్ళీ దొంగ వస్తాడు. దొంగను చూసిన గాడిద, అదిగో దొంగ వచ్చాడు, ఈసారైనా అరువు, లేకపోతే అనవసరంగా మన యజమాని చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది అని కుక్కతో అంటుంది. మనల్ని సరిగ్గా చూడని యజమానికి విశ్వాసంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనవసరంగా హైరాణపడి నా నిద్ర చెడగొట్టకు అంటుంది కుక్క. పోయినసారి కుక్క చేసిన పని వల్ల అనవసరంగా తనకు దెబ్బలు పడ్డాయి. ఈసారి మాత్రం అలా జరగకూడదు అనుకుంటుంది గాడిద. దెబ్బలు తినకుండా బయటపడాలి అంటే ఎలాగైనా దొంగ వచ్చిన సంగతి యజమానికి తెలియజేయాలి. అలా చేయాలి అంటే ఈ కుక్క అరవాలి. ఈ కుక్కేమో అరవట్లేదు. అది అరవకపోతే ఏంటి, నేనే అరుస్తాను అనుకుంటుంది గాడిద. అప్పుడు గాడిద అరవడం మొదలు పెడుతుంది. గాడిద అరుపులకి ఎక్కడ పుల్లయ్య నిద్రలేస్తాడో అని దొంగ పారిపోతాడు. దొంగ పారిపోయాక పుల్లయ్య నిద్రలేచి, అనవసరంగా ఈ గాడిద అర్ధరాత్రి పూట అరిచి నా నిద్రంతా పాడు చేసింది, ఉండు దీని పని చెప్తాను అని పుల్లయ్య గాడిదను చితకబాదుతాడు. కుక్క అరిస్తే దొంగ వచ్చాడు అని అర్థమయ్యేది పుల్లయ్యకి. అదే గాడిద అరిచేసరికి అర్ధరాత్రి విసిగించడానికి అనుకొని పుల్లయ్య గాడిదను చితకబాదాడు. అందుకే ఎవ్వరు చేసే పని వారు చేస్తేనే విలువ.